హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. సాధారణంగా స్టార్ హీరోల మధ్య ఒక వార్ నడుస్తూ ఉంటుంది. ఆ వార్ ఏమిటి? నిజమైన వార్ అనుకునేరు. అదేం కాదు, రిలీజ్ డేట్స్లో వచ్చేటువంటి ప్రతిష్టంభన. దాదాపుగా ఒక 1 వీక్ గ్యాప్లో స్టార్ హీరోల మూవీలు రిలీజ్ అవుతూ ఉంటాయి. గత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ మూవీస్ దగ్గర నుంచి మొదలు పెడితే కృష్ణ, శోభన్ బాబు, ఆ తర్వాత కృష్ణరాజు గారు, ఇలా అందరివి కూడా ఆల్మోస్ట్ ఆల్ స్టార్ హీరోల మూవీ రిలీజ్ డేట్లో ఒక ప్రతిష్టంభన అయితే నెలకొంటూ ఉంటుంది. ఇంచుమించు వాళ్ళంతా కూడా సర్దుబాటు చేసుకుంటూనే ఉంటారు. వచ్చిన చిక్కల్లా అభిమానుల మధ్య పెద్ద వార్ నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ నిర్మాతల పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కూడా కొన్ని విషయాలు మనకు కనిపిస్తాయి. ప్రస్తుతానికి స్టార్ హీరోల మూవీలు అయితే మాత్రం ఒకేసారి రిలీజ్ కావడం అనేది మనం చాలా రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. ఇక ఇలా పోటీ పడే సమయంలో ఒక్కోసారి ఒక్కొక్కరిది పై చేయుతూ ఉంటుంది. ఇక ప్రస్తుతానికైతే టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా పాన్ ఇండియా సినిమాలపైన ఎక్కువగా ఫోకస్ పెట్టేశారు. తమ మార్కెట్ పరిధిని పెంచుకుంటూ కూడా యూనివర్సల్ అపీల్ ఉన్నటువంటి స్టోరీస్తోనే ఆ ఆడియన్స్ ముందు కూడా వచ్చేస్తున్నారు. అలా వచ్చిన తర్వాత టాలీవుడ్లో సక్సెస్ రేట్ కూడా విపరీతంగా పెరిగిందని చెప్పచ్చు. అలాగే సినిమాలకు ఓటీటీ నుంచి కూడా మంచి ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. 4-5 భాషల్లో రెడీ అవుతున్న సినిమాలకి డిజిటల్ రైట్స్ ఎక్కువ మొత్తంలో కూడా వస్తున్నాయి. దీంతో మన హీరోలు, దర్శకులు అండ్ ప్రొడ్యూసర్స్ ఈ దిశగానే ఆలోచిస్తున్నారు. అసలు రాజమౌళి క్రియేట్ చేసినటువంటి పాన్ ఇండియా మార్కెట్లోకి టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా వచ్చేస్తున్నారు. RRR తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ చేస్తున్నారు, మనకు తెలుసు. ఈ సినిమా వచ్చేడాది ఏప్రిల్ 4న రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పటికే ప్రకటించేశారు. అయితే భారీ బడ్జెట్తో తెరకెక్కుతోన్న ఈ మూవీ కంప్లీట్ యాక్షన్ బ్యాక్డ్రాప్లో కూడా ఉండబోతోంది. అండ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టేసుకున్నారు. మరి ఇంచుమించు సరిగ్గా ఇదే సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మచ్ మోర్ అవైటెడ్ మూవీ ఓజీ కూడా రిలీజ్ కాబోతుండడం ఒక విశేషంగా చెప్పుకోవాలి. మార్చి 22వ తేదీని ఈ మూవీ రిలీజ్ అవబోతోందట. దీంతో ఇద్దరి మధ్య పెద్ద గ్యాప్ అయితే లేదు. మరి గతంలో జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్పై చాలాసార్లే పోటీ పడ్డారని చెప్పచ్చు. రోజుల గ్యాప్లో వాళ్ళ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని హిట్లు అయ్యాయి, కొన్ని ఫట్లు అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాలు, నాలుడు ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. కొంత బాలు పర్వాలేదు అనిపించుకుంది. ఆ తర్వాత రాఖీ, అన్నవరం పోటీ పడ్డాయి. రెండు ఒకే స్టోరీ లైన్తో వచ్చిన సినిమాలు. వీటిలో రాఖీ సినిమాకి మంచి టాక్ వచ్చింది. ఆ తర్వాత గబ్బర్ సింగ్, దమ్ము ఒకే టైంలో రిలీజ్ అయ్యాయి. ఆ తర్వాత చూస్తే అత్తారింటికి దారేది, రామయ్య వస్తావయ్య సినిమాలు పోటీ పడ్డాయి. మరోసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 10 రోజుల గ్యాప్లు రాబోతున్నాయి. మరి వీటిలో ఏది విన్ అవుతుంది అనేది మాత్రం ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఫ్యాన్స్ అయితే మాత్రం విపరీతంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మరి ఏం మాత్రం స్టోరీ లైన్ ఆకట్టుకున్నా, అలాగే హీరో ఎలివేషన్స్ బాగున్నా, మూవీ బాగుంది అనే టాక్ వస్తే 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్స్ అవుతాయని ఫ్యాన్స్ అంతా ఆలోచిస్తూ ఉన్నారు.